హాయ్ అండి, దిస్ ఇస్ డాక్టర్ కే విజయలక్ష్మి మనిష, కన్సల్టెంట్ ఆబ్స్టెట్రిషియన్ గైనకాలజిస్ట్. ఇవాళ ఎక్కువ మంది పేషెంట్స్ నన్ను కామన్గా అడిగే ఒక డౌట్ గురించి మాట్లాడుకోబోతున్నామండి. ఇదేంటంటే ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అయింది అని చెప్పిన వెంటనే చాలామంది పేషెంట్స్ ఈగర్గా అడిగే సేమ్ క్వశ్చన్ ఏంటంటే బేబీ ఎంత సైజ్ అయ్యి ఉండొచ్చు ఈ పాటికి అనేది. మనకి మీకు అర్థం అవ్వడం కోసం అని చెప్పేసి నేను ఒక ఫ్రూట్స్తో అట్లా సైజ్ కంపేర్ చేసి చెప్పబోతున్నాను. ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అయ్యేసరికి అంటే జస్ట్ పీరియడ్ స్కిప్ అయ్యే టైంకి జస్ట్ ఒక చిన్న ఆవాలంతా గసగసాలంత సైజ్ మాత్రమే అవుతుందండి. సెకండ్ మంత్ వచ్చేసరికి ఒక ద్రాక్ష పండు అంత అవ్వచ్చు. థర్డ్ మంత్ ఎండ్ అయ్యేసరికి అలాగా ఒక చిన్న సైజ్ నిమ్మకాయలాగా అట్లా అవ్వచ్చు అనమాట. ఫోర్త్ మంత్ ఎండింగ్కి అట్లా వచ్చేసరికి చిన్న సైజ్ ఎగ్ లాగా అట్లా తయారవుతుంది. ఫిఫ్త్ మంత్ అయ్యేసరికల్లా మనకు ఒక చిన్న సైజ్ యాపిల్లా తయారవుతుంది. యాపిల్ అంత సైజ్ అంత అవ్వచ్చు. అట్లాగే సిక్స్త్ మంత్ స్టార్టింగ్లో అట్లా ఉండేసరికి అయితే ఒక మ్యాంగో సైజ్ అంతా అట్లా అవుతుందండి. ఇంకా అలాగా పెరుగుతూ పెరుగుతూ సెవెంత్ మంత్ వచ్చేసరికి చిన్న సైజ్ పపాయ అంత అవుతుంది. బట్ సెవెంత్ మంత్ నుంచి గ్రోత్ ఇంకొంచెం ఎక్కువగా ఉంటుందండి. బేబీ వెయిట్ అనేది అప్పుడు ఎక్కువగా పెరుగుతుంది అనమాట. సో పెరిగే కొద్దీ కూడా అది పపాయ సైజ్ నుంచి వాటర్ మెలన్ సైజ్ అంటే ఒక పుచ్చకాయ సైజ్ అంతా పెరుగుతుంది అనమాట. ఇదండి, మీకు అర్థం అవ్వడం కోసం ఈ రకంగా చెప్తున్నాను. థ్యాంక్ యూ.